చేశారు, విచారించారు. ఉమ్, నా మీద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు ఈ ఉమ్, కేసులో. ఉమ్, ఓకే. ఆ సంఘటన జరిగినప్పుడు నేను లేను అనే విషయం ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. ఉమ్. ఓకే. నేను ఎవరిని పంపలేదు, నేను ఏమి చేయలేదు అనేది కూడా క్లారిటీ ఉంది. ఓకే. బేసిక్ గా అక్కడ ఏమి జరగనప్పుడు ఇంకా నా పాత్ర ఏముంటుంది, ఎవరి పాత్ర ఏముంటుంది? సరే, మీరు మెడికల్ ఎప్పుడన్నా రిపోర్ట్ పర్సనల్ గా రఘురామకృష్ణ గారితో మాట్లాడడం కలవడం ఏమిటో గెలిచిందండి? ఏది ఇష్యూ జరిగినాక లేదండి. అంతకు ముందు ఉందా? అంతకుముందు ఏదో కామన్ ఫ్రెండ్స్ ద్వారా 1-2 సార్లు కనపడటం అంతే తప్ప. కాదు, అప్పుడు ఎలా ఉండేది బిహేవియర్? మామూలుగా మాట్లాడుకుండేవారా? ఏం సార్ అంటే ఏంటని అనుకోవడం? ఆయనతో ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడు ఎవడో ఒకరిని తిడతా ఉంటాడండి, బ్యాడ్ మౌత్. ఆయన ఆయన ఎప్పుడు చూసినా పెక్యులియర్ గా ఎవరో ఒకరిని తిడతా ఉంటాడు. ఆయన వైసీపీలో ఉండి, వైసీపీ ఎంపీగా ఉండి వాళ్ళని తిట్టాడు. ఉమ్, ఇప్పుడు కూడా ఈ మనకు కూటమి ప్రభుత్వాన్ని కూడా కూడా అదే సేవలు ఆయన అందిస్తాడు. టైం ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ పని ఉంది కదా, ఈ సునీల్ నాయక్ గారి మీద నా మీద పగ తీర్చుకునే పని ఉంది కాబట్టి వాళ్ళ మీదకి వెళ్ళలా. ఉమ్, ఈ ఈ ఈ పని ముగియగానే ఈ కూటమి మీద కూడా పోతాడని నా అభిప్రాయం. ఉమ్, ఎందుకంటే ఈయన పట్నం వచ్చిన పతివ్రతల సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ లాంటిది. ఉమ్. అందులో రావు గోపాలరావు ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తే దాకా వాళ్ళనే తిడతా ఉంటాడు. అంటే కాదు సార్, ఇక్కడ ఎవరికి అర్థం కాదు ఏంటంటే, సరే ఎంక్వైరీలు, కేసులు ఇవన్నీ తర్వాత ఏం తెలుస్తుంది, కానీ ప్రత్యేకంగా మీ మీద ఆయన ఈ రకంగా తీసేరు చేశారు అని చెప్పడానికి అసలు ఏమీ లేకుండా ఒక అధికారి మీద అలా చేస్తారా? అంత డేర్ చేస్తారా? అవి తర్వాత నిలబడమని తెలుసు కదా, సాక్ష్యాధారం లేకపోతే. ఆయన కాన్ఫిడెన్స్ సాక్ష్యాధారాలు లేవండి, నిలబట్టడానికే ఉందిలే కానీ అందులో. అయితే ఏంటంటే వీళ్ళది ఏమేంటంటే ఈ విజయపాల్తో నా పేరు చెప్పించాలి. ఓకే. సునీల్ నాయక్ తో నా పేరు చెప్పించాలి. అరెస్ట్ అని భయపెడితే సునీల్ నాయక్ నా పేరు చెప్తాడు, లేదా జగన్ గారి పేరు చెప్పించాలి అల్టిమేట్ గా. సునీల్ నాయక్ ని బెదిరించారని ఆయన చెప్పాడు కదా, జగన్ గారి పేరు నా పేరు చెప్పాలని. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి బేరం పెడతారు అనమాట, మీరు జగన్ గారి పేరు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తామని. పెట్టారా?